ఫ్యామిలీ వీఆర్ బ్యాక్. తమ్నేల్లో చూసారు కదా, మేమైతే హోలీ సెలబ్రేషన్స్ ఈవెంట్కి అయితే రెడీ అయ్యామన్నమాట. మా అవుట్ఫిట్స్ ఆఫ్ ద డే ఇవి. అందరూ కామన్గా వైట్లో వస్తారు అండ్ వైట్ అయితే మనం మళ్ళీ వేసుకోలేము. సో మేము ఇలా కలర్ఫుల్గానే రెడీ అయ్యాము. మేమున్న ప్లేస్ నుంచి ఈవెంట్ ప్లేస్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం. సో బ్రేక్ఫాస్ట్ చేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈవెంట్ ఎప్పుడవుతుందో తెలియదు కదా, సో ఆల్రెడీ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్లో. ఎంతమంది నోటీస్ చేశారు? చిన్నప్పుడు ఎప్పుడో హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మళ్ళీ ఊహ తెలిసాక మంచిగా సెలబ్రేషన్ చేసుకోలేదని చెప్పి మేము ముందే డిసైడ్ అయ్యి ఈవెంట్కి అయితే టికెట్స్ తీసేసుకున్నాము. మా టికెట్స్ ప్రైస్ వచ్చేసి 599 per person. ఇవే కాకుండా విఐపి స్లాట్ అండ్ అలాగే ఫ్యాన్ పిట్ అని కూడా 2 పెట్టారు. ఫ్యాన్ పిట్ వచ్చేసి 5000 అలా ఉంది. మనకి అంత అవసరం లేదులే అని చెప్పి మేమైతే బేసిక్ దాంట్లోనే వెళ్ళాము. కలర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే బృందావన్ థీమ్ అనమాట. చాలా బాగుంది. అక్కడ రాధాకృష్ణ థీమ్తో సెటప్, ఆ డెకరేషన్ అంతా చాలా ఏస్థెటిక్గా అనిపించింది. మేము చాలా పిక్చర్స్ దిగామన్నమాట. చాలాసేపు కలర్స్తో ఆడుకుని ఫొటోస్ దిగి ఇంకా డాన్స్ వేసి మేమైతే ఫుల్ టయర్డ్ అయిపోయాము. అక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మనమే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు సీ సుమేధ్ అనమాట. ఈ ఈవెంట్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ సుమేధ్. సుమేధ్ అంటే రాధాకృష్ణ సీరియల్ చూస్తాం కదా, దాంట్లో హీరో. అండ్ మేమైతే చాలా బాగా ఫాలో అవుతాం రాధాకృష్ణ సిరీస్ని. సో వీఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హెమ్. హీరో ఎంట్రీతో ఒక్కసారి స్టేడియం మొత్తం విజిల్స్ అండ్ ఫుల్ గోలగోల చేశారు అందరూ. तो आइए और मेरे साथ प्रेम से करेंगे।
ఇట్ వాజ్ ఎన్ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగుంది ఈవెంట్ అయితే. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎవ్రీ పన్ వర్త్ అనిపించింది మాకు. ఆ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలా మంది వీడియో చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కలర్ చేంజ్ అయిపోయింది. హ్యాపీ హోలీ. మేము మా హోలీ చేసుకున్నాక ఫేసెస్ ఇలా ఉన్నాయి. ఫుల్ టైర్డ్. ఇప్పుడు 1 అవుతుంది, ఇంకా ఏమీ తినలేదు అనమాట. ఈవెంట్కి వెళ్ళి వచ్చాక తిందాం అనుకున్నాము. ఇప్పుడు వండింది మాంసా తినాలి. అండ్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ హోలీ. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మా అవతారాలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎలా అనిపించింది రమ్య సుమేధ్ని చూసాయి? నాకైతే కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి. ఆ కృష్ణుడు ఆ గెటప్లో వచ్చింటే ఇంకా బాగుండేది, కానీ దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం కదా కృష్ణుడిని. టీవీలో ఫోన్లో కాకుండా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. మా మూమెంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాం కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ హోలీకి ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ. రాధే రాధే. రాధే రాధే.